స్విచ్ లైఫ్ చెరలో సీలింగ్ భూములు పొలానుపాకలో పేదలను నోరుకొట్టిన రియల్ మాఫియా. సర్వే నెంబర్ 425లో యథేచ్ఛగా ఆక్రమణలు, నిబంధనలు తుంగలో తొక్కి స్విచ్ లైఫ్ అనాధికార వెంచర్ ప్లాట్ల విక్రయాలు, కళ్ళుండి చూడని కబోతుల్లా ఆలేరు రెవెన్యూ అధికారులు, మామూళ్ళ మత్తులో యంత్రాంగం, నిరుపేదల ఆక్రందన. గమనించండి మిత్రులారా, ప్రతిరోజు ఎవరు కూడా చెప్పారు ఇలాంటి కబ్జాలు, సూరన్న మాత్రం చెప్పాడు బరాబర్. అందుకే నేను చదువుతున్నా, భూస్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడుతూ పేదలకు భూమిని పెంచాలనే ఆశయంతో ప్రభుత్వం తీసుకొచ్చిన సీలింగ్ యాక్ట్ ఆశయాలు ఆలేరు మండలంలో నిరూణ సమాధి అవుతున్నాయి. పురాణపాక గ్రామంలోని పేదల సీలింగ్ భూములను ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ గుటకా స్వా చేస్తుంటే కాపాడాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తిన వ్యవహరిస్తుందనే విమర్శలు వెలువెత్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీలింగ్ భూములను కొనుగోలు చేయడం, అమ్మడం, లేఅవుట్ చేయడం చట్టరీత విరుద్ధం. కానీ స్విచ్ లైఫ్ సంస్థకు ఏ చట్టాలు వర్తించనున్నట్లు వివరించింది. 2008లోనే అక్కడ ఎలాంటి అనుమతులు లేని ఓ అనాధికార వెంచర్ వేసి పేదల సీలింగ్ భూములను ప్లాట్లుగా మార్చి అమాయకులకు విక్రయించి కోట్లు గడించింది. అమాయకులకు విక్రయిస్తారు వీళ్ళు ప్లాట్లు అంటే ఒక 10 ప్లాట్లు విక్రయిస్తారు వీళ్ళు. బలిసిన వాళ్ళు కొనడు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎలాంటి ప్లాట్లు కొనాలని. అమాయకులే వాళ్ళు ప్లాట్లు కొంటారు, అమాయకులే. కాబట్టి వీళ్ళని నాశనం చేస్తారు వీళ్ళు. చూడండి, ఇక్కడ అసలు కొనడానికి వీల్లేదు, ప్లస్ అమ్మడానికి వీల్లేదు అక్కడ. కానీ వీళ్ళు ఏం చేసిండు, కొన్నారు, అమ్మేళ్ళు. ఇది ఆలేరు. స్విచ్ లైఫ్ చెరలో సీలింగ్ భూములు. భూమి లేని నిరుపేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ భూములు నేడు కార్పొరేట్ శక్తుల పాలవుతున్నాయి. నాడు భూస్వామ్య వ్యవస్థకు చరమగీతం పాడుతూ పేదలకు భూమిని పంచాలనే ఆశయంతో ప్రభుత్వం తీసుకొచ్చిన సీలింగ్ యాక్ట్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. భూమి లేని నిరుపేదలకు ఈ భూములు ఇవ్వాలి. వీళ్ళేం చేస్తాను, ఆలేరు మండలంలో నిరూణ సమాధి అవుతున్నాయి. కులానుపాక గ్రామంలో పేదల సీలింగ్ భూములను ఓ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ గుటకా స్వాయ చేస్తుంటే కాపాడాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్న విమర్శలు వెలువెత్తున్నాయి. ఆలేరు మండలం కులానుపాక గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 425లో గతంలో 1975లో ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ ద్వారా అప్పటి భూస్వాముల నుంచి 5 ఎకరాల 36 గుంటల అదనపు భూమిని స్వాధీనం చేసుకుంది. ఆర్డీఓ కార్యాలయం సీలింగ్ ఫైల్ నెంబర్ 1562/75 ద్వారా ఆ భూమిని గ్రామంలో నిరుపేదలకు, దళితుల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీగా ఆ భూమి ఇచ్చిందట. జీవనోపాధి కోసం పంపిణీ చేసింది. దశాబ్దాలుగా ఆ భూములపై ఆధారపడి పేదలు బతుకుతున్నారు. అయితే ఈ అమాయక పేదల నోట్లో మట్టి కొట్టేందుకు బొక్క బాలరెడ్డి అనే వ్యాపారవేత్త రంగప్రవేశం చేశాడు. నీ బొక్క ఏం బొక్కట, ఈయన పేరు బొక్క బాలరెడ్డి అట. ఆయన బొక్క లేదాడు అందరికీ, ఆయన పేరే బొక్క బాలరెడ్డి, ప్రజలకు బొక్కేస్తాడు ఆయన. ఏం చెప్పాలి చెప్పు. బొక్క బాలరెడ్డి అనే వ్యాపారవేత్త రంగప్రవేశం చేసిండు. మాయ మాటలతో నమ్మించి ఇతర సర్వే నెంబర్లు 424, 426, 440తో పాటు చట్ట ప్రకారం బదాయింపుకు వీల్లేని సర్వే నెంబర్ 425లోని సీలింగ్ భూమితో పాటు పట్టా భూమిని కలుపుకొని డాక్యుమెంట్ నంబర్లు 3890/2006, 1188/2007 ద్వారా యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మరి గతంలో ఈ యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ మరి ఎంత దోచుకున్నాడో, ఎన్ని కట్టాలు తీసుకున్నాడో, ఎన్ని ముడుపులు తీసుకున్నాడో, ఎన్ని భూములు కొనుగోలు చేసిండో, ఎన్ని వ్యవసాయ భూములు కొనుగోలు చేసిండో ఆయన మీద ఏసీబీ రైట్ జరపాలి. అప్పుడున్న సబ్ రిజిస్టర్ ఎవరో, ఎందుకంటే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినాడే డబ్బులు తీసుకొని చేస్తాడు, సక్రమంగా చేయడు కదా. మనకు తెలుసు అక్రమంగా ఎంఆర్ఓలు, ఆర్టీఓలు, డిప్యూటీ కలెక్టర్ ఎంత దోచుకుంటారో. 100 కోట్లు బంగారు ఆభరణాలట, బిస్కెట్లాట, బంగారు బిస్కెట్లు, వ్యవసాయ భూములు, విల్లాలు, ప్లాట్లు అన్ని కొనుగోలు చేస్తాను ఈ దరిద్రులు, లుచ్చనా కొడుకులు. అంతటితో కాకుండా ఈ సీలింగ్ భూములను స్విచ్ లైఫ్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని ఎం సత్యంకు డాక్యుమెంట్ నంబర్లు 7354/2026, 1941/2008, 1942/2008 విక్రయించి చేతులు దులుపుకున్నాడట. వెంచర్ చుట్టూ భారీ ప్రహారీ, ఒక ప్రత్యేక సామ్రాజ్యం ఆట. ఇక రంగ ప్రవేశం కాదు, అది దొంగ ప్రవేశం బాలరెడ్డిది. సత్యం అనే ఆయనకు అమ్మినట. దేనికి? స్విచ్ లైఫ్ వెంచర్కి ఎండి సత్యంకు బాలరెడ్డి అనే ఒక బొక్క బాలరెడ్డి అమ్ముకున్నాడు. స్విచ్ లైఫ్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అక్రమంగా ఆక్రమించిన
ఈ ప్రభుత్వ భూమితో పాటు తను కొనుగోలు చేసిన సర్వే నెంబర్ల చుట్టూ ఎలాంటి అనుమతులు లేకుండానే ఒక భారీ ప్రహరీ కూడా నిర్మించింది. లోపలికి ఎవరు రాకుండా సీసీ కెమెరాలు, సోలార్ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఓ ప్రత్యేక సామ్రాజ్యం తలపించేలా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సీలింగ్ భూమిని ఆక్రమించి ఇంత జరుగుతున్న స్థానిక యంత్రాంగం ఉలుకు పలుకు లేకుండా ఉండడం గమనార్హం. ఉన్నతాధికారులు స్పందించాలి లేకుండా మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. ఉన్నతాధికారులు కళ్ళ ముందే తమ భూములు అక్రమార్లో పాలవుతుంటే ఏం చేయాలో తెలియక కులానుపాక నిరుపేదలు, దళితులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు ఇబ్బందులు పడతారు. అదే రెడ్లకు జరుగుతుందా ఇలాంటి ఇబ్బంది? అదే వీరభద్రులకు జరుగుతుందా? రేవంత్ రెడ్డి సమానం చెప్పు. అదే ఆ స్థానంలో రెడ్లు ఉంటే, ఆ స్థానంలో దొరలు ఉంటే, ఆ స్థానంలో పటేళ్ళు ఉంటే, అంటే రెడ్లకు సంబంధించిన పటేళ్ళు ఉంటే వాళ్ళ స్థలాన్ని ఏమైనా కబ్జా చేస్తారా? అక్కడ ఉన్న నిరుపేదలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, మాదిగలు, ఎస్టీ, బంజారా సోదరులు వాళ్ళు తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళని చెప్పేసి కబ్జాలు చేస్తాను దుర్మార్గులు. మా ఎస్సీల జోలికి వస్తే, మా మాలల జోలికి వస్తే, మా మాదిగల జోలికి వస్తే బిడ్డ ఖబర్దార్ చెంచగలరా ఉతికి ఆరేస్తాం మీకు. అవి మీ భూముల, మా మాదిగల భూములు వాళ్ళకి ఇవ్వాల్సిందే. కళ్ళ ముందే తమ భూములు అక్రమాలు పాడుతుంటే ఏం చేయాలో తెలియక కులానుపాక నిరుపేదలు, దళితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తాను. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కులానుపాక గ్రామంలోని సర్వే నెంబర్ 420లో జరుగుతున్న స్విచ్ లైఫ్ టౌన్షిప్ అక్రమాలను అడ్డుకొని ఆ సంస్థ చర్యలో బందైన సీలింగ్ భూములను తక్షణమే స్వాధీనం చేసుకొని సమగ్ర విచారణ జరిపి అర్హులైన పేర్లకు పంపిణీ చేయాలని, అక్రమ మార్పులకు సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తాను. నేను కూడా ఖచ్చితంగా ఈ వార్త చదవడమే కాకుండా ఖచ్చితంగా నేను ఒక లెటర్ రాస్తా సూర్యనాటి ద్వారా. అక్కడ ఉన్న ఆర్డీఓకు, ఎంఆర్, కలెక్టర్కి లెటర్ రాస్తా, చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధన గాల్లోకి ప్రభుత్వ కఠిన నిబంధనల ప్రకారం సీలింగ్ భూములను కొనుగోలు చేయడం కానీ, అమ్మడం కానీ, లేఅవుట్ చేయడం కానీ చట్టరీత విరుద్ధం. కానీ స్విచ్ లైఫ్ సంస్థకు ఏ చట్టాలు వర్తించమని చెప్తాను. ఇది ఆర్డర్ నేను చదివిన వార్తనే. కాబట్టి రెవెన్యూ అధికారులు మీకు మామూలు ముడుతున్నాయట, ఆర్డీఓ అధికారులు మీకు మామూలు ముడుతున్నాయట, బ్యాగులు రోజు తీసుకెళ్తారట, మీ భార్యలకు ఒక బ్యాగ్ ఇస్తారట, రేపు ఒక బ్యాగ్ తెస్తా, ఎల్లుండో బ్యాగ్ తెస్తా అని చెప్పేసి బ్యాగులు కట్టలు నింపి మీరు నిజంగా వెంచర్లలో, మరిన్ని పెద్ద పెద్ద వెంచర్లలో, హైదరాబాద్లో, మణికొండలో, ఈ గచ్చిబౌలి టౌన్షిప్లలో మీరు పెట్టుబడులు పెడతారట. మీ తతంగం బయట పెడతాం బరాబర్. మీ అవినీతి చిట్టాను విప్పుతాం, ఏసీబీ రైట్స్ మేము జరుపుతాం. దీనిలో నో డౌట్. మిత్రులారా చూడండి, మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ సూరన్న. ఇది నేడు మార్నింగ్ న్యూస్ సూరన్న. ఖచ్చితంగా సూరన్ టీవీ ఎంకరేజ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.